లక్ష్మి ఏం చేస్తున్నావు ఈరోజు స్పెషల్? గుడ్ మార్నింగ్. ఈరోజు స్పెషల్ బెండకాయ. బెండకాయ మరి అన్నంలకు పప్పుచారు చేస్తాం. పప్పుచారు అన్నం అయింది ఆల్రెడీ అయిందా? చింతకాయలు ఉడకబెట్టినవు పప్పు కోసమా? అవును, చింతకాయలు మన చెట్టే కదా? అవును, మన చెట్టు. ఆరాధ్యాలు వేసినావా ఇప్పుడే? బెండకాయలు ముదిరిపోయి. అరే అలాగా? పెద్దగా ఉన్నాయి కానీ అప్పుడు లేటాను ఉండే, తెచ్చినాక అయినట్టున్నాయి. అవునవును, 2 రోజులు ఉంటే అయిపోయావి, తెచ్చినాక కూడా ముదిరినట్టు. అవునవును. లేవు, బ్రష్ చేసుకో. లేవు, స్కూల్కి టైం అవుతుంది. లేవమ్మా ఆరాధ్య, అన్న లేచిండు ఆల్రెడీ. లేవు, నువ్వు బ్రష్ చేసుకో. లేవు, టైం అవుతుంది, మళ్ళీ ఇబ్బంది. లేవు. ఏంటి ఏంటి? అవునవును వస్తావు, కానీ ఇప్పుడైతే బ్రష్ చేసుకో. లేవు. ఏం చేస్తున్నావు శరచంద్ర? కరివేపాకు తీసుకోడానికి పోయినావు. ఓకే, చింతకాయ కాదమ్మా, పప్పులో కొంచెం పులుపు కోసం వేస్తుంది అంతే. అరే పప్పులా రెడ్ పప్పులో కొంచెం పులుపు కోసం వేస్తారు. చింతపండు అని వేయాలి, చింతకాయలు అని వేయాలి. ఇప్పుడు చింతకాయలు అయితేనే మోతాయి. బెండకాయ ఉంది కదా, మరి బెండకాయతో తిన్నావు. బెండకాయ తినవా? తింటావు కదా, ఒట్టి బెండకాయ అంటే. ఏమేమో తింటుండే అప్పుడు. అన్నీ బంద్ చేస్తే ఎట్లా అమ్మ? అన్నీ తినాలి. బెండకాయ ఫ్రై చేస్తావా? ఓకే, అదే జొన్నలు చేసుకోవాలి. అవు కొన్ని అయిపోయినాయి, తీసుకోవాలి. ఈ సంవత్సరం తీసుకోలేము మనం, తీసుకుని రావాలి. ఈరోజన్నా రేపన్నా చూస్తా, రేపు తీసుకొస్తా. చూసి మంచిగా ఉంటే తీసుకురావాలి. ఆ జొన్నలు లేకపోతే మనకేదో లేనట్టు అనిపిస్తుంది. మనకు చపాతీ కంటే ఎక్కువ కూడా జొన్న రొట్టె ఇష్టం. పిల్లలు ఇష్టపడతారు, కానీ మనమైతే జొన్న రొట్టె ఉంటేనే బాగా ఇష్టపడతాం. అందుకు జొన్నలు తెచ్చుకున్నాం. అదే బెండకాయ చేస్తున్నాం. అయితే పప్పు ఆల్రెడీ అయింది కదా, ఇంకా తలిపి పెట్టాలి. అవును, ఓకే ఓకే ఓకే. లేవమ్మా, అవన్నీ సగం చేయకుండా ఇప్పుడు లేవు. ఆరాధ్య, ఆ ల్యాప్టాప్తో తర్వాత ఆడుకోవచ్చు. లేవు, లేచి బ్రష్ చేసుకో. నడు, స్కూల్కి టైం అయితే లేవు, బ్రష్ చేసుకో. లేవమ్మా, ఆ తర్వాత చేతుప్ప ఈవినింగ్. లే ఆరాధ్య, లే. ఉండండి, అదొక పెట్టేసాయి. పా రెడీగా. చపాతీలు అయినాయా? ఓకే, ఛాయ్ పోసి నాకు కొద్దిగా. ఆరాధ్యకు పాలు చల్లగానికి పెట్టినట్టున్నావు కదా. ఆమె కొంచెం వేడిగా ఉంటుంది, ఇబ్బంది కదా అన్న, చల్ల చేస్తున్నామేమో. తాగదు అసలు, కొంచెం వేడిగా ఉన్న కూడా తాగదు, అట్లనే వాటర్లో పెడతాయి కదా. అవును. ఆరాధ్య, పాలు తాగమ్మా. ఆరాధ్య, ఏం చేస్తున్నావు అమ్మా? ఇంకా ఎగ్జామ్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నావు? చేసుకో చేసుకో చేసుకో, వెరీ గుడ్. ఏందమ్మా తెలుగా ఈరోజు? వెరీ గుడ్, నేర్చుకో. సూపర్ అమ్మా నువ్వు. పెళ్ళికి వెళ్ళాడు. ఓకే, సూపర్, నేర్చుకో అట్లా. సూపర్. ఈరోజు అయితే ఎండ కొడుతుంది అమ్మా, ఎండ కొడుతుంది ఎలా.
మొత్తం ఎండనే కొడుతుంది. నేర్చుకో నేర్చుకో దా. టీ పోసినా మహాలక్ష్మి, టీ పోసి నేను తాగుతా. కర్రీలు అయిపోయినట్టున్నాయి. అయింది పప్పా పప్పుచారు చేసిన. ఓకే, ఆమె కోసం కొంచెం పచ్చిమిర్చి చేయలేనట్టున్నావు. చపాతీలు చేయన్నారు పిల్లలు, అట్లని చపాతీలకు బెండకాయ. ఓకే ఓకే, ఇక రైస్ కామన్. ఓకే, టీ పోసేయమది, టీ తాగి ఆమె రెడీ అయింది. నేను టీ తాగి నేను కూడా రెడీ అయ్యి గెలుతాం టిఫిన్ చేసి. టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. టీ బంద్ చేయాలని కొన్ని రోజులు బంద్ చేస్తాం కానీ మళ్ళీ తప్పట్లేదు కదా. వచ్చినట్టు ఏదో ఫీలింగ్ ఉంటుంది. అవు, తాగాలి, తాగి టిఫిన్ చేయాలి కొద్దిసేపు ఆగి. మానడమే మంచిది కానీ అవు. పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు, బాక్సులు కట్టేసిన. అంతా మెస్సీగా ఉంది కిచెన్ మొత్తం. అంట్లు తోముకోవాలి. ఇగో సింకు నిండిపోయినాయి ఫ్రెండ్స్. పిల్లలు పోయినాక ఇదంతా కొంచెం క్లీన్ చేసుకున్నాకనే చూడాలనిపిస్తుంది కిచెన్ అయితే. ఇప్పుడైతే అంతా సందడిగా ఉంది. అంతా కడుక్కోవాలి, నీట్గా వేసుకోవాలి. కొంచెం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ అయితే తాగుదామని. ఈరోజు టిఫిన్ చపాతీ చేసిన కదా, అది చాయ్లో ఒకటి అద్దుకొని తింటే ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు. అందుకని టీ అయితే పెట్టుకున్నా. ఇక్కడైతే మొలకలు తీసి పెట్టినా. అది శనగలు, ఇక్కడ బొబ్బర్లు, పెసర్లు అయితే తీసిన. రోజు మా ఆయన మొలకలు నానబెట్టి అంటుండు, కానీ నాకు మాత్రం గుర్తుండట్లేదు. అందుకని ఈరోజు కిచెన్లో పని ఉన్నంతసేపు అయిపోయినాక నానబెడదామని అనుకుంటున్నా. రోజు అట్లనే అనుకొని మర్చిపోతున్నా. అట్లని కవర్లు ముందే తీసి పెట్టుకున్నా. కొంచెం ఛాయ్ తాగేసి ఇవి నానబెట్టేసేయాలి, లేదంటే మళ్ళీ మర్చిపోతే. ముందే నానబెడితే అయిపోతుంది. ఇక వీటిని ఇప్పుడు మార్నింగ్ పూట నానబెట్టి నైట్ వాటర్ ఉప్పేస్తే మార్నింగ్ వరకు అయితే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు అయితే మొలకలు వచ్చేస్తాయి. ఇప్పుడైతే కొన్ని పెసర్లు అయితే నానబెడుతున్నా. పెసర్లు అవి కొన్ని ఇవి కొన్ని నానబెడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ మా పిల్లలు ఆయన అయితే ఇవి పొద్దున్న మొలకలు తింటారు. తిన్నాకనే తర్వాత టిఫిన్ చేస్తారు. కొన్ని శనగలు, కొన్ని బెబ్బర్లు, ఇందులోకి పల్లీలు కూడా వేస్తే బాగుంటుంది. ఇవి నానినాక తింటే భలే టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా నేను ఇవైతే నానబెట్టిన. కొన్ని వీటితో పాటు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ కూడా తింటారు. ఇవి మొలకలు వస్తాయి కదా, ఇప్పుడు మార్నింగ్ నానబెట్టి నైట్కు నీళ్ళు వంపేసి ఉత్తగా పెట్టేసేయాలి. మార్నింగ్ వరకు అయితే మొలకలు వచ్చేస్తాయి. ఇక వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ తింటారు పిల్లలు. మా పిల్లలు మా ఆయన మేమందరం తింటాము మా ఇంట్లో. కొన్ని అయితే నానబెట్టేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు కడిగి నానబెట్టేసేయాలి, వాటర్ వేసి పెట్టాలి. రోజు మర్చిపోతున్నాను, మా ఆయన రోజు గుర్తు చేస్తుండు. అట్లని ఈరోజు ముందే తీసి పెట్టుకున్నా. ఇక నానబెట్టినాక వేరే పని చేసుకోవచ్చు అనేసి ఇప్పుడైతే నానబెట్టేసిన. ఇప్పుడు కడిగి నానబెట్టేసి టీ తాగాలి. టీ తాగినాక అన్ని పనులు చేసుకోవాలి ఫ్రెండ్స్. పని ఉంది. పిల్లలు పోయినాక అంత పని అయిపోయినాకనే తినాలనిపిస్తుంది. ఇక ఫస్ట్ అయితే చాయ్ తాగుతాం. ఇప్పుడైతే టీ పోసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే ఒక చపాతీ అయితే తిందామనుకుంటున్నా చాయ్లా. మీకు కూడా ఇష్టమా ఫ్రెండ్స్? చపాతీ చేసిన రోజు అయితే ఖచ్చితంగా
ఛాయలు అయితే అద్దుకొని తింటా. మీరు కూడా తింటారా? ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చపాతీ ఒకటైతే అద్దుకొని తింటా. ఇవన్నీ కడిగేసేయాలి ఇప్పుడు. వర్షం అయితే మస్తు పడ్డది. వీళ్ళు బండి తీసుకుపోయిన రోజే వర్షం పడుతుంది. కారు నిన్న తీసుకుపోయిండ్రు, ఎండ కొట్టిందని ఈరోజు బండి మీద పోయిండ్రు. వర్షం అయితే పడ్డది ఫ్రెండ్స్. మమ్మీ తడిచినవా మీ సైడ్ మస్తు వర్షం పడ్డదా? అవునా శరత్ బాబు, తడిచినవా నువ్వు? అవునా మమ్మీ? ఏమా తిన్నావా? మొత్తం వాటర్ తాగినావా? బండికి మనకు ప్రేమ. అవును, మీరు తీసుకోపోయిన రోజే వర్షం వస్తుంది, కార్ తీసుకోపోయిన రోజు రాదు. మొగలు అయితే బాగుంది. అనుకుంటే హాయ్ అన్నాడు అంటే నేనేమనుకున్నా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇక మనం కూడా తింటున్నాం ఫ్రెండ్స్. స్వీట్ పొటాటో ఒకప్పుడు మన ఇంటి వెనకాల వస్తుండేది, బాగా చేతి పెరుగుతుంది అని తీసేసాము. మొత్తం ప్లేస్ మొత్తం అదే ఆక్రమించింది. ఒక్క మొలక పెడితే అది వెనకాల మొత్తం ఏంటంటే సూపర్ ఉండే, ఇంకా కూడా చాలా పెద్దగా పెద్దగా టేస్ట్గా 4 కూడా మంచిగా ఉండే. వల్ల తీసేసాం. ఇప్పుడేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఉంటే బాగుంటుంది అని. ఒక్క మొలక ఉంటే ఎంత దూరం ఉండి ఉండదు కదా, అది మొత్తం పాకుతుంది కదా, అందుకని కొంచెం మన దగ్గర బాగుంటుంది బాపు. హోంవర్క్ చేసుకోమ్మా. ఇంకా అలా అయిపోయింది కదా ఒకటి. మంచిగా రాసావా? అన్ని కరెక్ట్ రాసావు. ఎన్ని మార్క్స్ ఎన్ని వస్తాయి వచ్చినాక చెప్తావు? చేర్చేదా నీకెన్ని వస్తాయి అప్ప? వచ్చినాక చెప్తా. చూడండి ఫ్రెండ్స్, వచ్చినాక చెప్పుడు. ఫ్రెండ్స్ చెప్పేది ఏంటి మాకు తెలియదు. అంత మంచిగా రాసిందా? ఫుల్ మార్క్స్ వచ్చేటట్టు ఎట్లా రాసిందని అడుగుతున్నా. ఎట్లా తెలుస్తుంది బాపు? అట్లా తెలుస్తుంది. అసలు మీకు తెలియదా? మాకు తెలుస్తా మరి. చెప్తా. ఒకరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది, అప్పుడు వచ్చి చెప్పి చెప్తా. దెబ్బలు కొట్టియాలి. చదువుతారు నా బిడ్డ మంచిది. తిని చదువుకోండి మరి రేపటి ఎగ్జామ్కి. నీవేం చేయాలి ఉంటుంది ఎవరికి. మిత్రులారా, నైట్ అయింది. నాకు నైట్ ఒక ఫంక్షన్ ఉండే, నేను అక్కడే భోజనం చేసి వచ్చాను. ఆ లోపు వీళ్ళందరూ కూడా తిన్నారు ఫ్రెండ్స్. తిని ఆల్రెడీ నిద్రపోయినరు. నేను వచ్చినాక లేచిండ్రు, కానీ పిల్లలు లేవలేదు, అందరూ పడుకున్నారు ఫ్రెండ్స్. నేను వచ్చేసరికి నైట్ ఫంక్షన్ కదా, కొంచెం లేట్ అయింది. ఈరోజు ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.